ఊరు పాతపల్లి. ఆ పేరు అజ్మత్ బి. ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఓ కొడుకు చనిపోయిండు. ఇప్పుడు ఓ కొడుకున్నాడు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. నాకు అవస్థ బాగున్నాయి, మనతోటి నాకు కష్టం బాగుండేది బాబు. నాకు బతకనితలేడు, నన్ను తెల్లని దాకా తాగేస్తాడు, నన్ను వారి కోసం పోసుకుంటాడు. నాకు ఆపరేషన్ అయింది, నాకు ఇట్లా కోసం పోసుకున్నాను. నాకు పెంచిని నా పెంచి నాకు అని నన్ను చంపక తింటాడు. నేను ఏం మందులు తెచ్చుకోవాలి? 25,000 దొరుకుతాయి. ఆ 25,000 నువ్వు 5,000 ఇస్తా, 10,000 ఇస్తాడు, 15,000 తీసుకుపోతాడు. నాకు మందులు అంటలు మాకంటలేడు. నాకు అవస్థ. నౌకరు చేసేది మా భర్త, నాకు 25,000 వస్తాయి. తాగుడు నేను చేస్తా, నేను బిడ్డల దగ్గర పోవద్దు, బిడ్డలు వద్దు, నన్ను నేను చేసి పెడతానని నన్ను అరగోస పోసుకుంటాడు. వంట చేసు లేదు, పెట్టు లేదు, కూరగాయలు లేడు, ఏమంటలేడు. నన్ను తాగి వచ్చి 1 ఏళ్ళు రాత్రి తెల్లదాకా ఇదే చేసే పనికి వచ్చిన. చిన్ననే వానికి అడిగితేనే చిన్న సారు ఏం శిష్ట చేస్తారో చెయ్యరు. ఇక మీరే నన్ను చంపుతా, కొత్త పొడతా అంటాడు. ఈ రోగం మనిషిని నన్ను భయం కాదు, ఇంకా రోగం ఎక్కువ అవుతుంది. తిండి లేకపోతే నేనేం బతుకుతా? ఆపరేషన్ చేయించుకొని 10 రోజులు ఆపరేషన్ చేయించుకొని తీసుకొచ్చిండు. నీ బిడ్డలద్దే, నీ బిడ్డల దగ్గర పోవద్దే, బిడ్డలే చూసుకుంటారు. నాకు నీ బిడ్డ లేకపోతే, నా పెద్ద బిడ్డ లేకపోతే చచ్చిపోదు. నేను నా దాఖనాల్లో నా బిడ్డతోటే ఉన్నా. నేను అదే తీసుకొచ్చింది చేయించుకొని. దాళ్ళకు పూతు తిట్టుడు ఆడపిల్లలకు. ఇంక నేనేం చేయాలి చెప్పు సార్? అందుకు తేడితే నేను ఏం బతుకుతా సార్? దెబ్బ పడతా. ఇక నేను ఎక్కడియే నీకు 15,000 ఇస్తాను, నేను 10,000 తీసుకుపోతా అని మళ్ళీ రాత్రి సుందు పాట పడతాడు. నిన్ననే దొరికింది పింఛని. గతం తాగుడు, బండ్లు చేసుడు, ఇస్తలేడు, పండనిస్తలేడు. నాకు అవస్థ బాగుండదు సారు. ఇప్పుడు మందులు మళ్ళీ పోవాలి, దాకానే పోతే మళ్ళీ ఎన్ని మందులు రాస్తారు. ఈ నెల అమ్మకి అవుతాయి, అద్దరా నువ్వు అమ్మకి 20 మందులు తెచ్చుకుంటేది, అది ఏదో తెచ్చుకుంటేది, సిటీ పెట్టుకుంటుంది, సిటీ కట్టుకుంటేది రా అని అన్నా కానీ ఇంటలేడు. అనిపించాలనే చిన్న వీడికి. ఇక వీడికట్టే కొంచెం భయం ఉంటుంది కదా, అన్నీ అక్కడ నన్ను బతకనిస్తలేడు సారు. తాగా చూడు పూత తిడతాంటే నేనేం బతుకుతా రోగం మనిషిని. మళ్ళీ రోగం ఎక్కువైతే నేను చస్తానా బతుకుతాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.